నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరణ వృద్ధాశ్రమంలో అనగాం చెందూరు గాను శ్రీ కె శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీమతి స్వాతి గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నాం. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది నిరాశయోధులకు ఆకలి తీర్చడానికి ఆ లక్ష్మీదేవి ఆశీస్సులతో శ్రీ కె శ్రీనివాస్ రెడ్డి సార్ గారి 50వ పుట్టినరోజు శుభ సందర్భంగా అనగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ కె శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరణ జరపాలని కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ మెనీ మోర్ హ్యాపీనెస్ అవుతురే శ్రీ కె శ్రీనివాస్ రెడ్డి సార్ గారు అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీకు అమ్మగారు ఆశీస్సులు, నాన్నగారు ఆశీస్సులు, అత్తయ్య గారు ఆశీస్సులు, మామయ్య గారు ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యుల అందరి తరఫున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మా ఆశ్రమం తరఫున బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ శ్రీనివాస్ రెడ్డి సార్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ శ్రీనివాస్ రెడ్డి సార్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సో మచ్. అయినా శ్రీ కె శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి, శ్రీమతి స్వాతి మేడం గారికి, శ్రీమతి స్వరూప గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ మరియు డాక్టర్ శ్రీ సత్యప్రకాష్ రెడ్డి గారికి, అలాగే డాక్టర్ శ్రీమతి పూజితారెడ్డి గారికి, శ్రీమతి శైలజ గారికి, శ్రీ నరసింహారెడ్డి గారికి, శ్రీమతి కళావతి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి స్వాతి మేడం గారికి, డాక్టర్ శ్రీమతి పూజితారెడ్డి గారికి, అలాగే శ్రీమతి కళావతి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు, దుర్గాదేవి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కురిస్తున్న తండ్రి లాంటి పెంటే సార్కు మరియు పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగాలని కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తన 100 మందితో 1000 మందితో చేపిస్తున్న పెంటే సార్కు మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీ కె శ్రీనివాస్ రెడ్డి సార్ గారు, శ్రీమతి స్వాతి మేరం గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ జిలేబీ, అలాగే బూందీ, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే రైస్, అలాగే టమాటా పప్పు, అలాగే ఆలు మసాలా, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ.